ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి నేను పొంగల్ చేస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. పొంగల్ పద్ధతి ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇది కుక్కర్లో చేసుకోవాలండి. మనము రైస్ పెసరపప్పు ఇందులో ఉడికించాలి కాబట్టి నార్మల్గా డేక్షాలు అయితే ఉడకదు. కుక్కర్లో అయితేనే పొంగల్ రెసిపీ బాగుంటుంది. దీనికోసం నేను వేరుశనగ నూనె అండి. ఈ నూనె వచ్చేసి 100 ml యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. దీంట్లో వచ్చేసి అల్లము, మిరియాలు, జీలకర్ర అండి. ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. అల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క తీసుకొని తొక్క తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలు వచ్చి ఒక స్పూన్ లెక్క ఉంటాయి. అల్లం ఖచ్చితంగా వేయాలండి పొంగల్ రెసిపీలో, చాలా టేస్ట్ ఉంటుంది పొంగల్. తర్వాత వీటితో పాటు కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొంగల్కి వచ్చేసి నేను రైస్ వచ్చేసి 1/4 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 1/4 గ్లాస్ రైసు. ఈ గ్యాప్లో వచ్చేసి ఈ 1/2 గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అండి. రైస్ తీసుకున్నాను కదా, ఇంకో 1/2 గ్లాసు పెసరపప్పు. మొత్తం 1 గ్లాస్ లెక్క అండి. ఈక్వల్గా అయితే ఉండకూడదు. 1/4 వంతు రైస్ ఉంటే 1/2 వంతు పెసరపప్పు ఉండాలి. మొత్తం 1 గ్లాస్ లెక్క. ఇవి ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకుందాం మనం. ఇంగు వేసిన తర్వాత 1 నిమిషం ఉంచేసి లైట్గా పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు వేసినాక మనం ఎక్కువసేపు ఉంచకూడదు, పొంగల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇందులో మనం ఇప్పుడు ఎసురు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కదా మనకి పెసరపప్పు, రైస్ వచ్చేసి మొత్తం 1 గ్లాస్ క్వాంటిటీ అండి. దానికి 4 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుందాం. మొత్తం 4 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా తెరలాలి. ఈ లోపు ఇందులో మనం కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం. పొంగల్కి కరెక్ట్గా వేసుకోవాలని ఏం లేదండి. ఇది మనం చట్నీ అలా కాంబినేషన్తో తింటాం కాబట్టి కొంచెం నార్మల్గా వేసుకోండి. కరెక్ట్గా ఏం అవసరం లేదు. కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం నేను కల్లుప్పు వేసాను. ఇప్పుడు ఎసురు మంచిగా తెరలనిచ్చినాక మనము అలో రైస్ కడిగి పెట్టేసుకొని ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తెరలిన తర్వాత చూడండి ఎసురు మంచిగా తెరలిపోయిందండి పొంగల్కి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైసు పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి కుక్కరు ఒక 6 విజిల్స్, కనీసం ఒక 5 విజిల్స్ అండి. 6 విజిల్స్ వచ్చినా ఏం పర్వాలేదు, మంచిగా ఉడికిపోతుంది పొంగలు. నేను 6 విజిల్స్ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ చూపిస్తాను. రైస్ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను అండి. మూత పెట్టేసి 6 విజిల్స్ రానిచ్చి తర్వాత ఆవిరిపోయినాక మనం మూత ఓపెన్ చేయాలండి. ఆవిరి ఉండగానే ఓపెన్ చేయకూడదు. మూత ఓపెన్ చేసినాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి రైస్ పెసరపప్పు అంతా మంచిగా ఉడికిపోయింది. అంతే అండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. మనం పొంగల్ ఇలా అయినా తినొచ్చండి. ఈ విధంగా జీడిపప్పుతో ఆయిల్లో జీడిపప్పు ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో పోపులాగా ఇలా వేసానండి జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసి. దీనికి వేరుశనగ నూనె యూజ్ చేయాలండి. చాలా టేస్ట్ ఉంటుంది పొంగల్ రెసిపీ. మీరు మామూలుగా వేరే ఆయిల్తో ట్రై చేసే కంటే ఈ ఆయిల్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి పొంగల్కి. అంతే అండి, ఇది ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి పొంగల్ రెసిపీ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తారండి.